అసలు మా ఇంట్లో ఎవ్వరు లేరు. నేనసలు ఇంట్లోకొచ్చినా అన్న విషయం గూడా మా ఇంట్లో వాళ్ళకి తెలవదు. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పుత్తడి బొమ్మ యూట్యూబ్ ఛానల్. సారీ. మజాక్ షురు యూట్యూబ్ ఛానల్. నేను మళ్ళొచ్చేసినా. సో, ఇది ఎందుకు స్పెషల్ వీడియో అంటే బేసిక్‌గా నేను లాస్ట్ ఇయర్ ఆగస్ట్ ఆ టైంలో, జూలై ఆ టైంలో ఇండియాకొచ్చాననమాట. సో, ఆ టైంలో ఒక వీడియో తీసుకోవడం జరిగింది. ఆ వీడియోని రీసెంట్‌గా నేను ఒక 1 మంత్ బ్యాక్ ఫాదర్స్ డే స్పెషల్ ఆ వీడియో అప్‌లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోకొచ్చిన రీచ్ అసలు ఎక్స్‌పెక్ట్ జేయలే. సో, ఆ వీడియో వెనక జరిగిన స్ట్రగుల్స్ ఏందో చెప్పాలి అనుకున్నది నా ఇంటెన్షన్ అనమాట. బేసిక్‌గా ఇట్ వాస్ ఎ అట్టర్ ఫ్లాప్ సర్ప్రైజ్. నేనేమనుకున్నా అంటే, మా ఇంట్లోకి ఫుల్ ప్రిపేర్ చేసిననమాట. డిసెంబర్‌లో వస్తున్నా, నేనిప్పుడు వస్తలేను అని చెప్పి చాలా క్లియర్‌గా చెప్పిన. నేను అదే ప్లాన్‌లో ఉండే. అప్పుడు మా తాత కొంచెం సిక్ అవ్వడం వల్ల, ఫ్యామిలీ ఇష్యూస్ కొన్ని జరగడం వల్ల నాకింక అవ్వలే. మా తాత ఒకటే మాట అడిగిండు, "వస్తున్నావా వైషమ్మ? చూడాలనిపిస్తుంది" అని. డన్ టికెట్ బుక్ చేసేసుకొని ఎళ్ళిపోదాం ఫిక్స్ అయినా. ఎవ్వరికీ తెలవదు. లిటరల్‌గా ఒక ఇద్దరు ఫ్రెండ్స్‌కి తెలుసనుకుంటా అంతే. అంతకు మించి ఇంకెవ్వరికంటే ఎవరికీ తెలీదు. నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ నోబడీ. సో, అలా ప్లాన్ చేసుకొని అలా ఫేస్ ఏంటో ఎంత ఎవిడెంట్‌గా తెలుస్తదో లైక్ ఎమోషన్ ఎట్లా కనిపించేస్తది కొట్టొచ్చినట్టు. ద డే ఐ హావ్ డిసైడెడ్ టు కమ్ టు ఇండియా. తాతని చూడాలనిపిస్తుంది. నాతో అయితలే. 1 వీక్ నుంచి ఏడుస్తున్నా. దేని గురించో వెయిట్ చేస్తున్నా. డిసైడ్ అయినా అనుకుంటున్నా. చూద్దాం ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ 1.5 మంత్‌లో. చాలా ఎక్సైట్ అయినా. భయమేస్తుంది. నాకు ఎక్సైట్ అయితే కొన్ని విషయాలు కావు నా విషయంలో. సో ఐమ్ జస్ట్ లైక్ నో, న్యూట్రల్, కమ్ ఆన్ వైషు, న్యూట్రల్ అనుకుంటున్నా. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఇఫ్ ఎట్ ఆల్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ ఇది యూట్యూబ్‌లో వస్తది. ఇఫ్ నాట్ నా ఫోన్ స్టోరేజ్‌లో ఉండిపోతది. నేను ఇండియా వస్తున్నాను. మే ఇండియా ఆ రహా హూ. టికెట్ బుక్ చేసుకున్నాను. ఐయామ్ ఎక్సైటెడ్. 1 మంత్ ఉంది ఇంకా. అందుకే ఎక్సైట్‌మెంట్ మొత్తం ఇట్లా తగ్గించేసుకున్నా. ఓకే బాయ్. ఇండియా వస్తున్నాను. ఏదో యూట్యూబ్ వ్లాగ్ చేసినంత బిల్డప్ ఇస్తున్నా. హలో గాయ్స్, ఇయాల జూలై 6th 10:30 అంటే ఆల్మోస్ట్ 2 అవర్స్ అయితే 7th. 2 days టు గో. నా ఫ్లైట్ ఇంకా 2 డేసే ఉంది. నా సామాన్లు గవే కొన్నా నేను. బ్యాగ్‌లో ఏం సర్దలేదు. బేసిక్‌గా ఏం సర్దాలో అర్థం కావట్లేదు. నేను బ్యాగులు తీసి కూడా సర్దలే. ఐ యామ్ ఎక్సైటెడ్ బట్ నా ఫ్లైట్ ఎల్లుండి. కానీ వెదర్ అస్సలు బాగాలేదు. భయమేస్తుంది నాకు. ఏం జరుగుతుందో సస్పెన్స్ థ్రిల్లర్ ఎఫెక్ట్ ఉంది. కరెక్ట్ మనం ఫ్లై అవ్వాల్సిన 2 డేస్ ముందు ఫుల్ పెద్ద సుడిగాలి. సో, దానివల్ల ఎక్కడైతే మనం ఫ్లైట్ ఎక్కాలో అక్కడ ఎయిర్‌పోర్ట్ నియర్ బై మొత్తం పవర్ ఔటేజ్ అనమాట. ఎవ్వరికీ పవర్ లేదు 3 డేస్ నుంచి. అందుకే న్యూస్‌లో ఫుల్ అదే రన్ అవుతుండే. అసలు ఫ్లైట్ ఎక్కుతానా, ఎక్కనా అదొక పెద్ద సస్పెన్స్ మళ్ళీ మనకి. బంపర్ ఆఫర్. ఎవ్రీథింగ్ షుడ్ గో వెల్. నేను అందుకే గుడికి వెళ్ళొచ్చా. మా ఇంట్లో వాళ్ళతో రోజు ఫోన్ మాట్లాడతా నేను. ఈ ఫ్లైట్ బుక్ చేసుకున్నా అని చెప్పకుండా ఉండడానికి చాలా తంటాలు పడ్డా నేను. ఓహ్ మై గాడ్! నా ఎక్సైట్‌మెంట్ చూసి అర్థమైతది మీకు. వస్తున్నాను. ఏంది ఇంత నల్లగొస్తున్నా? ఇండియా వస్తున్నాను. ముంబైలో ల్యాండ్ అయిన తర్వాత మాకు తెలిసిన సర్ప్రైజింగ్ న్యూస్ ఏందంటే ఫ్లైట్ డిలే అయింది. యాక్చువల్‌గా ప్లాన్ ఏందంటే మార్నింగ్ 8 కల్లా మా ఇంట్లో ఉంటే మా ఇంట్లోళ్ళందరూ ఉంటారు అన్నది నా ఇంటెన్షన్. అండ్ 8 తర్వాత అందరూ ఎవరి పనులలో వాళ్ళు బిజీ ఉంటారనమాట. సో, అది నా ప్లాన్. 8 కల్లా ఇంటికెళ్ళి సర్ప్రైజ్ ఇవ్వాలి అని. బట్ దేవుడు వేరే ప్లాన్ జేసి నన్ను 11:00కి హైదరాబాద్‌లో ల్యాండ్ చేసిండనమాట. ల్యాండ్ అయిన తర్వాత సో, మేము ఫ్లైట్ దిగంగానే మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ ఉండే అనమాట ఎయిర్‌పోర్ట్‌లో. అండ్
వాళ్ళ అక్క వాళ్ళ బాబు కూడా వచ్చినారనమాట, వాళ్ళ అక్క. సో వాడు వీర్ అనమాట. వాడు అస్సలు క్రేజీ, వాళ్ళ పిన్ని అనుకొని మొత్తం నా దగ్గరనే ఉన్నాడు. అసలు నా దగ్గరకు వచ్చినాడు, అసలు వాళ్ళ పిన్ని దగ్గర కూడా పోలేవాడు. ఎంత క్యూట్, అండ్ వీడియో కాల్స్లో అలవాటు వాడికి. అసలు క్రేజీ నవ్వుతూనే ఉన్నాడు, అసలు క్రేజీ అంటే క్రేజీ ఉన్నాయి. ఇంకో క్లిప్ ఉన్నది ఎట్లనో మిస్ అయింది. బట్ యా, వీర్గాడు బంగారుకొండ. నా కోసం వచ్చిన ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పా కదా, వాళ్ళు పార్కింగ్లో వెయిట్ చేస్తున్నా అని చెప్తే నేను దానిలో ఇట్లా వెతుక్కుంటూ పోతున్నా. లిటరల్గా వాళ్ళు ఒకరేమో వీడియో తీస్తున్నారు ఎప్పటి నుంచో, నేను వాళ్ళతో ఉన్నప్పటి నుంచి, వీరితో ఉన్నప్పటి నుంచి. ఇంకొకరు ఆపోజిట్లో వచ్చారు, దర్చుకొని చచ్చా. ల్యాండ్ అయిన తర్వాత సరే, హైలైట్ ఏందంటే నాకు మా అపార్ట్మెంట్ నెంబర్ తెలవదు. మా ఓన్ హౌస్ నుంచి మమ్మీ వాళ్ళు వేరే అపార్ట్మెంట్‌కి షిఫ్ట్ అయిపోయినారు అప్పటికి. సో, మనకి ఇల్లు గూడా తెలీదు. నా ఫ్రెండ్స్‌కి కొందరికి తెలుసు. వాళ్ళకి నేను సర్ప్రైజ్ ఇస్తున్నా. సో, నేను చెప్పలేను. సో, ఇట్ వాస్ లైక్ ఓహ్ మై గాడ్! ఒక వింత సర్ప్రైజ్. అట్టర్ ఫ్లాప్ సర్ప్రైజ్. సో, ఏం జరిగిందంటే నేను డైరెక్ట్ మా ఇంటికెళ్ళి మా ఫ్రెండ్ ఒకాయన ఉంటాడు. ఫస్ట్ ఆయనకి సర్ప్రైజ్ ఇచ్చిన. "వైషమ్మ, ఏం నువ్వు ఈడెందుకున్నావు?" అని అన్నాడు. నెక్స్ట్ ఇట్లా కంటిన్యూ అయితది. ఈ వీడియో అంతా ఇట్లా కిచిడి కిచిడి అయితది. చూడండి పక్కా. అఖిల్ లేడా? అఖిల్ లేడా? అఖిల్ 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 లేడా? అఖిల్ is inside. Oh, I'm sorry. అఖిలుండా? అరే డిసెంబర్ అన్నావు కదా ఏం హాయ్. ఎట్లా వచ్చినావు, ఏది వయసు, ఎప్పుడు వచ్చినావు? సో యాహ్! అలా సర్ప్రైజ్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మా అపార్ట్మెంట్ నంబర్ కనుక్కోవడానికి మేము చేసిన తిప్పలంతా ఇంత కాదు. మా ఫ్రెండ్ మా అన్నకి ఫోన్ చేసి, "ఏడుర్రు ఏమైంది? అసలు మీ అపార్ట్మెంట్ నంబర్ ఏంది?" అని అంటే మా అన్న చెప్పాడు. అదేదో సస్పెన్స్ థ్రిల్లర్ లాగా. అపార్ట్మెంట్‌లో తెలిసిన తర్వాత పోయి అపార్ట్మెంట్ దగ్గర ముంగట నిలబడి టక 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 డోర్ బెల్ కొడుతుంటే ఎవరూ తీయరు. మళ్ళీ ఫోన్ వస్తావా? ఫోన్ ఎవరు లేరట్నా? ఎవరు ఉండొద్దంట. అదో పెద్ద వింత. బికాజ్ ఎవరు లేరు ఇంట్లో. అది నాకు మెల్లిగా రియలైజ్ అయిన థింగ్. అది రియలైజ్ అయిన తర్వాత పక్కనున్న అపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు, "తాత పైకెళ్ళి ఏదో వెల్లుల్లి ఆరబెడుతున్నాడు. మా డ్యాడీ వర్క్‌కెళ్ళిపోయినాడు. మా మమ్మీ ఏదో వర్క్‌కెళ్ళింది. మా అన్నయ్య వర్క్‌కెళ్ళిండు. సో, ఎవ్వరు లేరు ఇంట్ల. తాతన్నా దొరుకుతాడు అపార్ట్మెంట్ పైన" అని చెప్పి టెర్రస్ పైకి పిలిస్తే ఎంత చూసినా దొరకడు. వస్తుంది వీడియో. మిర్చిలు ఏడున్నాయి చూడు. యాహ్! చూసిర్రు గదా! అస్సలు నేనెంత దోలాడినా దొరకలే. వెతుకుతున్నా లిటరల్‌గా ఏమంటారు, ఒక సెర్చింగ్ ఆపరేషన్ లాగా అలా వెతుకుతూనే ఉన్నా, దొరకలేదు. సో, దెన్ లేటర్ ఇంకా తప్పట్లేదని జెప్పి మా ఫ్రెండ్‌తోని మా అన్నకి కాల్ జేసి, "అన్న ఇట్లా రూమ్ చూడ్డానికొచ్చినాం అపార్ట్‌మెంట్, మీరు రండి చూస్తాం ఇల్లు" అంటే మా అన్న కొంచెం ఏదో తేడా కొడుతుంది అని కూడా వచ్చిండు. ఐ వాస్ లైక్, "విషమ వాట్ ఈస్ దిస్" అనుకున్నాడు. దాని తర్వాత అది చూడు, చూస్తా మిర్రర్లో కనిపించదా?
హాయ్ నేనే వచ్చా చేస్తుంది ఇప్పుడు రియాక్షన్ ఎవ్రీ వీడియో ఇట్లా రియాక్షన్ యాడ్ చేస్తాను అనమాట. దాని తర్వాత ఏం జరిగింది? మా అన్న వచ్చిండు. మా అన్న డోర్‌లో ఓపెన్ చేసిండు. దెన్ మా తాత అపార్ట్‌మెంట్ పైనుంచి ఏదో చాయ్ తాగనీకి పోయిండు. అసలు మా ఇంట్లో ఎవ్వరు లేరు. నేనసలు ఇంట్లోకొచ్చినా అన్న విషయం కూడా మా ఇంట్లోళ్ళకి తెలవదు. తర్వాత మేము తినడానికి పోయినాం. ఇగ మా ఇంట్లో ఎవరు లేరు. దొరకరిగ ఇప్పట్లో దొరకరు. 3, 4 తర్వాత వస్తారని చెప్పి ఇంగ తినడానికి పోయినాం. తిన్నాం. మా ఫ్రెండ్స్, మా అన్న అందరూ నన్ను ఇట్లా కామెడీ గ్యాప్‌లో మా నాన్నన్నకి గూడా సర్ప్రైజ్ ఇచ్చినాం. సో, అది. వైషు ఏంది సడన్ సర్ప్రైజ్ అయ్యిందిరా? నేనే షాక్ అయినా నీకు కూడా చెప్పలే? అరే అమ్మ, అరే షార్ట్ ఉంటాడు పైన దిగిరా క్లైంట్ కాల్. దాని తర్వాత ఇగ తినడానికెళ్ళి వచ్చేసి అప్పుడు మా డ్యాడీకి ఇలా సర్ప్రైజ్ చేశా. ఆ వీడియోనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఇట్ ఈస్ గోయింగ్ టు రీచ్ 500,000 ఈ వీడియో పెట్టే టైంకి రీచ్ అయిపోయి ఉంటది. 500,000 వ్యూస్ వచ్చినాయన్నమాట. 20,000 లైక్స్. దట్స్ ద హ్యూజ్ థింగ్. నా ఇన్‌స్టాగ్రామ్ ఒక ఆల్‌మోస్ట్ 7 ఇయర్స్ 2017 అంటే 8 ఇయర్స్ నుంచి ఉందన్నమాట. సో, బట్ దిస్ వాస్ ద ఫస్ట్ వీడియో అట్లా హిట్ అవ్వడం. దట్స్ ద స్పెషల్ థింగ్ ఫర్ మీ. అండ్ కామెడీ ఏందంటే, మా మమ్మీ అర్ధరాత్రి కాదు ఆల్మోస్ట్ ఒక 9:00 అట్లొచ్చింది ఎక్కడికో ఎళ్లి. అప్పుడు నా ఫోన్‌లో స్టోరేజ్ అయిపోయింది. స్టోరేజ్ అయిపోయింది. మా డ్యాడీని వీడియో తీయమంటే మా డ్యాడీ తీసిండు. తర్వాత ఆ వీడియో నా దగ్గర రావడానికి చాలా టైం పట్టింది. దిగాడు
దాని తర్వాత ఇట్స్ లైక్ కంప్లీట్ రోలర్ కోస్టర్ అనమాట. ఆ డే మొత్తం అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అదిదా మ్యాటర్. అది జరిగింది. ఈ వీడియో వెనక ఆ టట్టర్ ఫ్లాప్ స్టోరీ ఉందన్నమాట. అలాగే నా ఫ్రెండ్స్‌కి ఇచ్చిన సర్ప్రైజ్ కూడా చూసేయండి. ఏది? దా ఇటు రా. Saya paksain nak. Ini paksain nak. ఇంటికి పోవాలా? ఛీ 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 ఛీ. హాయ్ వైషమ్మ, నేను ఎక్స్పెక్ట్ చేసిన తెలుసా? హాయ్ గాయ్స్.